లంకా బిందాళ్ళు అనే రహస్య రత్నాల గురించి మన దక్షిణ తీర ప్రాంతాల ప్రజలు తరతరాలుగా చెప్పుకుంటున్నారు. ఇవి తాకిన వారికి అదృష్టాన్ని, జ్ఞానాన్ని, శరీరానికి అపార శక్తిని ప్రసాదిస్తాయని చెప్తారు. కానీ వీటిని చేరుకోవడానికి జరగాల్సిన ప్రయాణం మాత్రం ప్రమాదాల గూడు. తీరానికి దగ్గరగా ఉన్న రామపురం అనే చిన్న మత్స్యకార గ్రామంలో వీరభద్రం అనే 18 ఏళ్ల యువకుడు జీవించేవాడు. అతని తండ్రి రామదాస్ మంచి ఈతగాడు, సముద్రంలో ముత్యాలు వెదికే డైవర్. కాని 5 ఏళ్ల క్రితం ఒక తుఫానులో అదృశ్యమయ్యాడు. ఆ రోజునుంచి సముద్రం వీరభద్రానికి భయమూ, ఆకర్షణయూ రెండూ. ఒక తెల్లవారుజామున అలలు గ్రామం దాకా చేరి ఘోషిస్తున్నాయి. ఆ శబ్దంలో వీరభద్రం చెవులకు ఏదో మాట వినిపించినట్టు అనిపించింది. రా, వెతుకు, నిజాన్ని తెలుసుకో. అతడు వణికిపోయాడు. ఇది నా భ్రమే అయి ఉండాలి అనుకున్నాడు. కాని ఆ పిలుపు అతని మనసులో గుచ్చుకుంటూనే ఉంది. అదే రోజు సాయంత్రం గ్రామ పెద్ద వెంకన్న అతనిని పిలిచాడు. నీ తండ్రి వెళ్లిన రోజు ఒక విచిత్రమైన ముత్యం చేతిలో పట్టుకుని కనిపించాడు. అది సాధారణ ముత్యం కాదు. దాని మీద లంక అనే పదం చెక్కినట్టుంది. కాబట్టి నువ్వు ఆ రహస్యం వెతికే వాడివి కావచ్చు అని వెంకన్న అన్నారు. వీరభద్రం ఆశ్చర్యపోయాడు. తన తండ్రి చివరి రోజున పెద్ద చెప్పిన ఈ విషయాన్ని ఎందుకు ఇప్పటివరకు దాచారో అడిగాడు. వెంకన్న నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూశాడు. వీరా, లంకాబిందాళ్ళు ఉన్నా, వాటి దారి మరణదారి. నీ వయసులో ఆ ప్రమాదం మోయడం కష్టం అనిపించింది. కాని ఇప్పుడు నీలో ఉన్న ధైర్యం బయటపడుతోంది. అలా చెప్పి వెంకన్న ఒక పాత నక్షత్రపు పటాన్ని ఇచ్చాడు. అది దాదాపు చినిగిపోయిన పాత కాగితం. ఎమరాల్డ్ సముద్రం మధ్యలో ఒక చిన్ని బొట్టు, దాని పక్కన పాత అక్షరాలలో ఇలా రాసి ఉంది: లంకాభేద ద్వీపం, బిందాళ్ల నిలయం. వీరభద్రం నిర్ణయం తీసుకున్నాడు. ఎంత ప్రమాదం ఉన్నా తన తండ్రి రహస్యం తెలుసుకుంటాడు. అదే రాత్రి తన చిన్న పడవను తీసుకొని సముద్రపు మార్గాన్ని పట్టాడు. చంద్రుడు అలలపై వెండి రేఖలా పడుతూ అతని ప్రయాణానికి సాక్షిగా నిలిచాడు. అయితే కొన్ని గజాలు వెళ్లగానే నీటి అడుగునుండి విచిత్రమైన వెలుగు కనిపించింది. వీరభద్రం పడవను ఆపి నీటిలో చూడగా ఓ భారీ నీడ అతని వైపు రాబోతోంది. తన హృదయం గట్టిగా కొట్టింది. అది ఒక రక్షక మత్స్యరూపి దెయ్యం, పాత కథల్లో చెప్పుకునే సముద్ర కాపరి. మానవుడా, ఎవరైనా లంకాభేద దారి వెతికితే ముందు నా పరీక్ష దాటాలి అన్నట్టు గర్జించింది. వీరభద్రం ధైర్యంగా ముందుకు వాలాడు. నాకు ఎవరికీ దేవుడికీ శత్రుత్వం లేదు. నా తండ్రి అదృశ్యమైన రహస్యం తెలుసుకోవాలి. దెయ్యం పెద్దగా నవ్వింది. అయితే నీ హృదయం నిజమా కాదా చెప్పు. ఈ సముద్రపు లోతుల్లో నీ భయాలే నీ శత్రువులు అనగానే అలలు చేరి పడవను తలకిందులు చేశాయి. వీరభద్రం సముద్రంలో మునిగిపోయాడు. నీటిలో అతనికి ఎదురైన దృశ్యాలు అతన్ని షాక్కు గురిచేశాయి. తన తండ్రి మునిగిపోతూ చేయి ఊపుతున్నాడు. తుఫానులు, మెరుపులు, సముద్రపు లోతుల్లో రాక్షసాకార నీడలు, ఇవి అన్నీ అతని భయాల రూపాలు అని అతను గ్రహించాడు. ఒక లోతైన శ్వాస తీసుకొని తన మనసును స్థిరపరచుకున్నాడు. నేను భయపడను అంటూ గట్టిగా అరవగానే నీడలు అంతా కరిగిపోయాయి. సముద్ర కాపరి కన్నులు మెత్తబడాయి. నీ హృదయం ధైర్యమైంది. నువ్వు దారి తెలుసుకోవడానికి అర్హుడు అని చెప్పి నీటిని చీల్చుతూ ఒక ప్రకాశ మార్గాన్ని చూపించింది. మార్గం చివర ఒక పచ్చటి ద్వీపం కనిపించింది. అది మనుషులు అడుగుపెట్టని మాయ ప్రపంచంలా అనిపించింది. ద్వీపం మధ్యలో ఓ పాత శిథిలమైన రాజభవనం, దాని పైభాగంలో ఒక భారీ నల్ల శిలాసింహం. వీరభద్రం రాజభవనంలో అడుగు పెట్టగా దాని గోడలపై పూర్వకాలపు మురళీ చిత్రాలు కనిపించాయి. వాటిలో వెంటనే అతని దృష్టిని ఆకర్షించింది. ఒక మహారాజు, ఒక రాజకుమారి, మరియు వారి మధ్యలో వెలుగుతున్న మాయబిందం. పక్కనే ఇలా రాసి ఉంది: కోర్కెలు నింపే రత్నాలు, లంకాబిందాళ్ళు. మానవ హృదయం శుద్ధంగా ఉంటే ఇవి రక్షణ, మలినంగా ఉంటే శాపం. అంతలోనే వెనుకవైపు ఒక శబ్దం వినిపించింది. ఒక పొడవాటి గదిలోంచి పొగలా ఒక నీడ వచ్చింది. అది సాధారణ నీడ కాదు, ఒక రాక్షస ప్రభువు యొక్క ఆత్మ. లంకాబిందాళ్లను వెతుకుతున్నావా, మానవుడా అన్నది గట్టిగా. వీరభద్రం వెనక్కి తగ్గకుండా అడిగాడు. నా తండ్రికి ఏమైంది? ఆయన ఈ ద్వీపంలోకి వచ్చాడా? రాక్షసుని ముఖంలో చిన్న ఎముకల చిరునవ్వు. అవును, నీ తండ్రి కూడా నన్నే ఎదుర్కొన్నాడు.
కాని అతని హృదయంలో గిల్టీ ఎక్కువైంది. అతను బిందాళ్లను అందుకోలేకపోయాడు. వీరభద్రం కోపంతో ఒణుక్కిపోయాడు. అబద్ధం! నా తండ్రి ధైర్యవంతుడు. హాహాహా! అయితే నీ ధైర్యం చూద్దాం. ఆ రాక్షస ఆత్మ మంటలతో మారింది. రాజభవనం కంపించింది. పైకప్పు నుంచి రాళ్లు కూలాయి. వీరభద్రం పక్కనే ఉన్న పాత ఖడ్గాన్ని తీసుకున్నాడు. అది తాకగానే నీలాకాంతి వెలిగింది. రాక్షసుడు దుమ్ములా దూసుకొచ్చాడు. వీరభద్రం ఆ ఖడ్గం శక్తితో ప్రతిఘటించాడు. రాక్షసుడి మాయ దాడులు ప్రతిసారి ఆ ఖడ్గం ఎదుర్కొంటూ నీలి మెరుపులు వెదజల్లింది. తీవ్ర యుద్ధం తర్వాత వీరభద్రం ఖడ్గం నేలకు గుచ్చి, నాకు శక్తి కావాలి కాదు, నిజం కావాలి అని అరవగానే రాక్షసుడి ఆత్మ చీలిపోయింది. ఒక వెలుగు గది మధ్యలో కనిపించింది. అది లంకాబిందాళ్లే. 3 రత్నాలు, ఒకటి నీలం, మరొకటి పచ్చ, ఇంకొకటి బంగారు రంగులో. అవి గాలి లోతుల్లో కూడా నృత్యం చేస్తున్నట్లు అనిపించాయి. వీరభద్రం వాటిని తాకగానే ఒక మృదువైన శబ్దం వినిపించింది. నీ హృదయం స్వచ్ఛం. నీ కోరికను చెప్పు. వీరభద్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు కోరిక ఒకటే, నా తండ్రిని చూడాలి. అంతలోనే ఒక ప్రకాశవంతమైన రూపం కనిపించింది. అది రామదాస్, అతని తండ్రి. వీరా, నువ్వు నా అడుగుజాడల్లో నడుస్తావని తెలిసి నాకు గర్వంగా ఉంది అని మృదువుగా అన్నాడు. నాన్నా, మీరు ఎక్కడా, ఎందుకెళ్లారు అని వీరభద్రం అణకువగా అడిగాడు. నేను ఈ ద్వీపం యొక్క రక్షకునిగా మారాను. అవినీతిగల మనుషులచే బిందాళ్లు దోపిడీ కాకుండా కాపాడాలి. నేను శరీరంగా లేకపోయినా నీకు తోడే ఉంటాను. వీరభద్రం హృదయం బరువైంది. నేను ఇక్కడే మీతో ఉంటాను, నాన్నా. రామదాస్ చిరునవ్వు నవ్వాడు. కాదు సుమీ, నీ జీవితం సముద్రం వెలుపల ఉంది. ఈ రహస్యం తెలుసుకున్న నువ్వు ప్రజలకు మంచి చేయాలి. ఈ బిందాళ్లలో ఒకటి మాత్రమే తీసుకొని వెళ్ళు. మిగిలినవి ఇక్కడే ఉండాలి. వీరభద్రం బంగారు బిందాన్ని తీసుకున్నాడు. అది చేతికి తగలగానే అతను అంతరంగ శక్తితో నిండిపోయాడు. ద్వీపం కంపించింది. వెళ్ళు, ఇది మూసుకుపోబోతోంది అనే తన తండ్రి స్వరం వినిపించింది. వీరభద్రం పరుగెత్తి పడవ చేరి ఆ ద్వీపం మాయమవుతుండగా వెనక్కి చూశాడు. పొంగిపొర్లే సముద్రం, అస్తమించే సూర్యుడు, నిశ్శబ్ద అలలు, అవి అన్నీ అతని కొత్త జీవితానికి సాక్షులు. వీరభద్రం గ్రామానికి చేరుకున్నప్పుడు గ్రామస్థులు అతడిని చూసి ఆశ్చర్యపోయారు. ఒక వారంగా కనిపించట్లేదు. నువ్వు ఎక్కడికి పోయావురా వీరా అని వెంకన్న అడిగాడు. వీరభద్రం చిరునవ్వు నవ్వాడు. నా తండ్రిని కనుగొన్నాను. ఆయన చెప్పిన మార్గంలోనే నేను ముందుకు సాగుతాను. అతడు బంగారు బిందాన్ని చూపించాడు. అది వెలిగింది. గ్రామంలో ఎన్నేళ్లుగా ఉన్న కరువు, అనారోగ్యం అన్నీ తగ్గిపోయాయి. నెలల తరబడి ఎండిపోయిన బావులు నీటితో నిండిపోయాయి. వీటి వల్ల గ్రామస్థులు ఆశ్చర్యపోయి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరూ వీరభద్రాన్ని ఆశీర్వదించారు. ఇకనుంచి నువ్వే మా గ్రామానికి రక్షకుడు. వీరభద్రం ఆకాశం వైపు చూసి, నాన్నా, మీ ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను అన్నాడు. లంకాబిందాళ్లు ఒక మాయ రహస్యం మాత్రమే కాదు, మనిషి హృదయంలోని శక్తికి ప్రతీక. ధైర్యం, నిజాయితీ, ప్రేమ ఇవన్నీ ఉంటే ఏ అంధకారాన్నైనా జయించగలం. వీరభద్రం బంగారు బిందంతో గ్రామానికి శాంతి తీసుకువస్తూనే అతని తండ్రి రామదాస్లా సముద్ర రహస్యాలను కాపాడే గొప్ప యోధుడిగా మారాడు.